ब्रह्मा तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। ऐं क्लीं क्लीं ऐं क्लीं सौः हंसशिवसोऽहं हस्कफ्रें हसक्षमनुर्यों हसौं सक्षमनुर्यीं सहौः स्वरूप निरूपणे हेतवे स्वगुरवे श्री अन्नपूर्णाम्बा सहित श्री अमृतानंदनाथ सरस्वती श्री गुरु श्री पादुकां पूज्यामि तर्पयामि नमः। ऐं ह्रीं क्लीं ऐं क्लीं सौः हंसशिवसोऽहं हस्कफ्रें हसक्षमनुर्यों हसौं सक्षमनुर्यीं सहौः स्वरूप निरूपणे हेतवे गुरुवे श्री अन्नपूर्णाम्बा सहित श्री अमृतानंदनाथ सरस्वती श्री गुरु श्री पादुकां पूज्यामि तर्पयामि नमः। మా గురువుగారి పేరు అమృతానంద సరస్వతి. ఆయన లేరు, ఈ మధ్యనే సిద్ధి పొందారు. గురుపత్ని పేరు అన్నపూర్ణ. ఈ గురువు అన్నవాడు జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలోనైనా అవసరం. ఎందుకంటే ఆరు గురుమంత్రాన్ని మీరు చూస్తే ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః హం స శివ సోహం. హం అంటే నేను, సహ్ అంటే చూసి ప్రపంచం. ఈ రెండిటి మధ్య గురువు శివుడిలా యాక్ట్ చేసి సోహం, రెండిటికి తేడా లేదు. హంస సోహం, ఈ రెండూ ఒకటే అన్న గొప్ప జ్ఞానాన్ని కలుగు చేసేవాడు గురువు. హంస శివ సోహం. ఆ జ్ఞానం వస్తే నాకేమిటి అని మీరు అనొచ్చు. మనకి కట్టిపడేసేది ఈ తేడాలే. మనల్ని ముందుకు వెళ్లకుండా ప్రోగ్రెస్ హిండర్స్ అంటారు, ఆ ప్రగతి నిరోధకాలు ఈ తేడాలే. అంచేత విశృంఖల వివిక్తస్థ వీరమాత వీరప్రసూ. శృంఖలములు అంటే వేడిలు. అమ్మ ఆ దీపాలు మీరు పక్కన పెట్టే, నాకు అక్కర్లేదు. రైట్. విశృంఖల వివిక్తస్థ వీరమాత వీరప్రసూ. శృంఖలాలు ఏమిటి మీకు? ఇదంతా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోనే వెళ్తుంది. శృంఖలాలు ఏమిటి మీకు? శృంఖలాలు అంటే బేడి. మీకున్న ఆ మొట్టమొదటి బేడి ఏమిటి? ఎంత స్వార్థం అండి మరి. ఎంతసేపు మన తప్పులకు ఎదుటి వాళ్ళని తిరుగుతున్నాం. మన బేడి నేను అన్న భావనే నా బేడి. మనకి మనమే చుట్టేసుకుంటున్నాం. వాళ్ళు బాగానే ఉన్నారు. నిన్నెవడు ఓవర్ ప్రేమ పెట్టుకోమన్నాడు, నిన్నెవరు ఓవర్ ఇంట్రెస్ట్ పెట్టుకోమన్నాడు. వాళ్ళు బాగానే ఉన్నారు. వెనకాతలుండి ఓ చదువు 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 అని ఫ్రస్ట్రేట్ అయిపోయి వాడు బాగానే చదువుకున్నా మనం ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాం. చూడండి, సంసారం ఏమీ కాదు. భార్య నయం, ఇంకా భర్త భార్య అని చెప్పలేదు నా పని. నేను చేత ఎక్స్టర్నల్ ఏమీ లేదు ప్రాబ్లం. నేనే బేడీ వేసుకుంటున్నాను కదలకుండా. ఆ బేడీల్ని తెంచి విశృంఖల ఆవిడ్ని స్తోత్రం చేస్తే ఈ బేడీలు. అంచేత ఈ నేను నువ్వు అనే డిఫరెన్స్ పోయిందనుకోండి, ఏం జరుగుతుందో నెక్స్ట్ పదం చెప్తుంది. హస్క్ ఫ్రేమ్ ఖ. ఒక్కొక్క పదం ఇవాళ పొద్దున్న నవావరణ పూజలో తెలుసుకున్నాం. ఒక అక్షరం అంటే ఏమిటో తెలుసుకున్నాం, అవునా కదా? అక్షరం పలికితే శివుడు, అక్షరం పలికితే శక్తి. ఒక mere letter, I am able to tap either a male energy or a female energy from where? From our body. Huh? From our own body. Exactly. Again, don't say from the world. ఏమీ లేదు ఇక్కడ. నాలో ఉండే నేను తీసుకుంటున్నాను. మొత్తం అంతా ఇక్కడే ఉంది. ఈ జ్ఞానం అన్నది ఏం సెలైన్లా ఇంజక్షన్ ఎక్కించాడు గురువు. ఇక్కడే ఉందిరా బాబు తెలుసుకో అనేవాడు గురువు. అంచేత ఈ డిఫరెన్స్ పోయినప్పుడు హ స ఖ ఫ్రేమ్, నువ్వు నేను కలిపి
గాల్లో ఫ్రేమ్ ఎగురుతాం, ఖుషీ ఖుషీగా నవ్వుతూ చిలాకి మాటలు రూవుతూ. పాట ఉందా? ఆ పాటలో ఒక పదం ఉంది, మేనాలో నా ప్రియుని చేర వెళ్ళింది నా చెల్లి మీనా. ఆ మీనా ఎవరు? కుండలిని శక్తి. మేనా ఏమిటి? సుషుమ్న నాడి. మేనాలో నా ప్రియుడెవరు? సహస్రారంలో ఉన్న శివుడు. మేనాలో నా ప్రియుని చేర వెళ్ళింది నా చెల్లి మీనా. నింగి దాటి, విశుద్ధి చక్రం, నింగి దాటి అడుగయ్యగానే పొంగి పొరలెనాలోన. ఆనందం, ఇది ఆనందం, సర్వానందమే చక్రం. ఇప్పుడు చెప్పండి, అది డూయేటా లేక ఆధ్యాత్మికం? నీ చూపులో ఉంది, విశ్లేషణ చేసుకున్నావా అక్కడి నుండి కూడా నువ్వు రాబట్టచ్చు. ఆ ఖుషీగా ఎగరడమే అన్నది ఊహించుకుంటే ఒకసారి మనం ఎగురుతాం కూడా. ఈ బంధనాలు లేకుండా సంసారంలోనే ఉంటూ హాయిగా నీ ఫ్రీడమ్. ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి, మీరు చెయ్యాలనుకున్నవన్నీ మీరు చేస్తున్నారా? ఎస్ ఆర్ నో? మరి ఎందుకు ఈ తాపత్రయం? దేనికోసం తాపత్రయం? నేను చెయ్యాలనుకుని చెయ్యనప్పుడు నేను దేనికోసం తాపత్రయం పడుతున్నాను? యు ఆర్ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ దీస్ పీపుల్ హ్యావ్ బీన్ ఎ ట్యాక్స్ ఫర్ యూ. మీరు పుట్టినప్పుడు వీళ్ళు లేరు, మీ చుట్టూరా పిల్లలు లేరు, భర్త లేదు, భార్య లేదు, ఎవరు లేరు. వీళ్ళందరూ ట్యాగ్ లైన్స్. అనుపాతం అంటే ట్యాగ్ లైన్ మెయిన్ లైన్ అయిపోయింది. ఇక్కడ ఈ మెయిన్ లైన్ వెనక్కి వెళ్ళిపోయింది. సినిమా టైటిల్స్లో ఉంటాయి చూడండి, ట్యాగ్ లైన్. ఈ ట్యాగ్ లైన్ మెయిన్ లైన్ ఏంది? అక్కడ వచ్చింది. అంచేత ఇందులో ఉంటూనే ఆనందం ఎలా అనుభవించడం, అది ఇవాళ సబ్జెక్ట్. దానికి 3 ఉన్నాయి. హస్క్ ఫ్రేమ్, హసక్షమలవ్యూం. ఈ మలినాన్ని తొలగించేవాడు ఆ శివపాదము, శక్తిపాదము అయినటువంటి నా గురువుని తలుచుకుంటున్నాను. మీరు అనొచ్చు, గురువుగారు లేదు కదండి, గురువుగారిని తలుచుకుంటే ఎలా కనెక్ట్ అవుతారు? ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈ జీవి, ప్రతి ఒక్క జీవి కూడా ఈ భూమి మీద పొడం మీద పడ్డప్పుడు తన ఆలోచనల చేత, తన మాటల చేత, తన కర్మల చేత ఒక రికార్డ్ చేసి వెళ్ళిపోతారు. చూడండి, ఆఫీస్లో రిజైన్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు, ఫైర్ అయిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. వాళ్ళ రికార్డులన్నీ ఉన్నాయి మన దగ్గర, ఇంకా ఎంప్లాయీస్ లిస్ట్లో ఉంది, పోదు. ఇది పెద్ద డేటాబేసు అక్కడిది, ఎవరిది చెరపదు. మంచి అయినను చెడుగైనను తొంచకుండ కర్మలన్నీ చేర్చుకూర్చును కర్మమాల, కర్మలన్నీ చేర్చుకూర్చిన బరువుమాల. బ్రహ్మగారు అకౌంట్లో వేసేస్తూ ఉంటాడు ప్రతిదీ, ఎక్కడికి పోదు. ఇక్కడే ఉన్నాయి ఆలోచనలు, ఆ గురువు గారి ఆలోచనలు, కర్మలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను కనెక్ట్. అందుకే షిరిడి సాయి చెప్తాడు చూడండి, నా సమాధి నుండి నిన్ను రక్షిస్తానంటాడు. రైట్? ఇవన్నీ ఎలాగా? మీరు కూడా మనం వెళ్ళిపోయాక మనం కూడా ఇక్కడే ఉంటాయి మన ఆలోచనలన్నీ. తలుచుకున్నప్పుడు కనెక్ట్ అవుతుంది. అంచేత ఆ గురువుని మృగముద్రతోటి శిరస్సు మీద శివపాదము, శక్తిపాదము ఇలా ముట్టుకుంటూ ఆ గురువుతోటి కనెక్ట్ అవ్వడానికి చేసేటువంటి మంత్రమే మననాత్ త్రాయతి ఇది మంత్ర. ఏమిది మననం చేస్తే నిన్ను రక్షిస్తుందో అది మంత్రం. మా ఆవిడికి నచ్చిన కథ ఇందాక రాధికి, అక్బర్ బీర్బల్, అది నీతో పంచుకుంటా. మంత్రం యొక్క గొప్పతనం ఏమిటి మనం తెలుసుకుని పిల్లలకి చెప్పాలి. మీరందరూ అనొచ్చు, మంత్రాలకి చింతకాయలు రాలుతాయని. చింత చెట్టు నుండి కాకుండా అరటి చెట్టు నుండి రాలుతుంది చింతకాయ, మంత్రం సరిగ్గా పలుకు. చింత చెట్టు నుండి చింతకాయలు రావడం గొప్ప కాదు, మంత్రం సరిగ్గా పడిగితే అరటి చెట్టు నుంచి చింతకాయలు రాలుతాయి. యూ కెన్ ఓవర్ రైట్ ద నేచర్. అదే మనం చూసాం, కుంభకోణం ఫైర్ యోగిని, ఆయన హోమగుండంలో అడ్డంగా పడుకుని ఇలాగ హోమం చేస్తాడు. నిప్పు కాలుతూ ఉంటుంది, గెడ్డం కూడా కాలదు. ఆయన ఇంకా ఉన్నాడు, రాంబా ఆయన పేరు. కుంభకోణం మెయిన్ టెంపుల్లో ప్రేస్టు, మీరు వెళ్ళి చూడవచ్చు. మీ ముందే చేస్తాడు హోమం. ఎలాగా? మనకి కాస్త సెగ తగిలితేనే ఇలా వెనక్కి వెళ్ళిపోతాం. అలానే దాంట్లో పడుకున్నాడు.
ఎనీవేస్ ఏమిటి అక్కడ రక్షిస్తుంది? మంత్రము. త్ర అన్న పదం ఎక్కడైనా వచ్చిందా? రక్షణ. స్తోత్రప్రియ స్తుతిమతి శృతి సంస్తుత వైభవ. రహస్యనామ సహస్ర స్తోత్రం. స్తోత్రం అంటే ఏంటి? స్థ అంటే చెప్పడం, ఉంచడం. త్ర అంటే ప్రొటెక్షన్. నీకు ప్రొటెక్షన్ ఇచ్చేది స్తోత్రం. నువ్వు మొదలెట్టేవా నీకు రక్షణ వచ్చేసిందన్నమాటే, రైట్? ఆ స్తోత్రము I have a weakness. If I see movements, that's it, done. అది నేను దాటాలి. ఇంకా అంత లెవెల్ సాధన నేను చేయలేదేమో. కళ్ళు మూసుకుని చెప్తే బెస్ట్. అసలు ఏ గొడవ లేదు. ఎక్కడున్నాను నేను? కాదు, ఇంకా వెనక్కి. మంత్రం. సో నన్ను రక్షించి కొన్ని విషయాలు ఉన్నాయి. భక్తి, జ్ఞానము, వైరాగ్యం. ఇవాళ టాపిక్ అమ్మవారి ఇచ్చిందాం. భక్తి, జ్ఞానము, వైరాగ్యం. ఈ మూడు ఒక జీవిని ఎలా రక్షిస్తాయి? రక్షణ అంటే ఏమిటంటే ఒక పురుగు తన నిజ నివాసా నుండి కింద పడి బెల్లకితలా పడి కొట్టుకుంటూ ఉంటే ఏ అవస్థ ఉంటుందో ఆ అవస్థ ఈ జీవిది. ఒక పురుగు తన నివాసం నుండి పడిపోయి వెల్లకీతలా పడి కొట్టుకుంటూ ఉంటే ఎప్పుడైనా చూసారా గిలగిలాను? అటువంటి అవస్థ ఈ జీవిదిట. కనీసం కింద ఇలా వెతుక్కున్నా పర్లేదు, అసలు ఉన్న చోటే ఉండి ఇలా కొట్టుకుంటుంది జీవి, జ్ఞానము లేక. అటువంటి జీవిని ఉద్ధరించడానికి 3 మార్గాలు చెప్పారు. 3 అవసరమే. భక్తి, నెక్స్ట్ జ్ఞానము, వైరాగ్యం. ఈ 3 అవసరమే మనకి. అవి ఎలా వస్తాయనేది మనం ఆలోచించుకుందాం. ఇందులో మంత్రం గురించి చెప్తున్నాం. ఏదో ఒక మంత్రాన్ని పట్టుకోవాలి. ఆ మంత్రం నన్ను రక్షిస్తుంది అన్న నమ్మకంతో చదవాలి. ఎలా రక్షిస్తుంది? మనకన్నిటికీ అందుకే ఫారిన్ థియరీకిను హిందూ భారతీయ థియరీకి ఒక సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉందంటాడు. ఫారిన్లోనూ రీసెర్చ్ చేసి రిజల్ట్ కనుక్కుంటారు. ఏదైనా సరే మన మంత్రం గణపతి మంత్రం తీసుకెళ్ళి హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ చేసి డామ్ డూమ్ అని అది ఇది ఏం చేశారో తెలియదు వాడు. ఈ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం అని ఈ పదాలు పలుకుతుంటే ఈ నర్వ్ సెంటర్స్ యాక్టివేట్ అయ్యి సెరిటోనిన్ రిలీజ్ అయితే బ్రెయిన్ యాక్టివేట్గా ఉంటుంది. అంచేత వీళ్ళందరూ తెలివితేటలుగా ఉన్నారు. అంచేత ఇది వెరీ పవర్ఫుల్ మంత్రం అని స్టాంప్ వేసి పారేశారు. దానికోసం $1.5 million స్పెండ్ చేసుకుని రీసెర్చ్ చేసేక రిజల్ట్ వచ్చింది ఫారిన్. రిజల్ట్ ముందు వచ్చి నువ్వు కాలితే రీసెర్చ్ చేసుకోలేదు. హిందూ తత్వం ఇది ఇంతే. నువ్వు రీసెర్చ్ చేయి, నువ్వేం చేయి. సత్యము ముందుంది, విశ్లేషణ తర్వాత ఉంటుంది. నీ అవసరం ఉంటే విశ్లేషణ చేసుకో. ఇక్కడ విశ్లేషణ ముందు, సత్యం తర్వాత వస్తుంది. ఇది టైం బౌండ్ ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇది ఆల్ సెట్. కాకపోతే సత్యం ముందున్నప్పుడు నాకు కావలసిన ఒకే ఒక పదార్థం ఏమిటంటే నమ్మకము. నేను భూమి మీద పుట్టినప్పుడు మా అమ్మగారు వచ్చి ఈయనే మీ డాడీ అని చెప్పింది. వై హౌ అని క్వశ్చన్ అడగలేదు నేను, నాన్న అన్నాను. అప్పుడు ఉన్న నమ్మకం ఇప్పుడు ఎందుకు పోయింది భగవంతుడి మీద? వై హౌ అని ఎందుకు అనుకున్నావు? మంత్రం చదివితే నిన్ను రక్షిస్తుందిరా అంటే ఎలా రక్షిస్తుంది అని ఎందుకు అడుగుతున్నావు? ఓ మంత్రం ఇస్తే నిన్ను నీ సమస్య తీరిపోతే ఎన్ని రోజులు చదవాలి, ఎంతసేపు చదవాలి, ఇవన్నీ ఎందుకు వస్తుంది? ఇది నమ్మకము అన్న బేస్ ఫౌండేషన్ అది లేకపోవడం. ఆ నమ్మకం ఉన్నవాడికి మంత్రం ఎలా రక్షిస్తుందో చెప్పడానికి అక్బర్ బీర్బల్ కథ నిజంగా జరిగింది మన భారతదేశంలో.
అది దృష్టాంతం, అది ఒక ఎగ్జాంపుల్. పోనీ ఇక్కడ ఏమైనా ఒక వైదిక బ్రాహ్మణుడికి జరిగిందంటే పోనీ వాడికి జరిగిందో, ఒకడేమో ముస్లిం, ఒకడేమో పెద్ద ఉపాసకుడు కాగానే జపం చేసేవాడు. ఈ ఇద్దరి మధ్య మంత్రం యొక్క ఫలితాన్ని మిరకల్ని చూపించగలిగింది. ఎలా జరిగింది ఇది మీరు పిల్లలకి చెప్పాలి. వాళ్ళు ఏంటమ్మా రోజు స్తోత్రాలు చదువుతున్నారు, ఒకప్పుడు భర్తలు భార్యలు కూడా చెప్తూ ఉంటారు అనుకోండి, అదేం చేస్తుంది నిన్ను అన్నప్పుడు ఇదే ప్రూఫ్. ఆ అక్బరు వ్యాఖ్యానికి వెళ్తాడు, ఇద్దరు కలిపి తప్పిపోతాడు, దారి తప్పిపోయి చిక్కుకుంటాడు. మధ్యాహ్నం 12 గంటలకి ఆకలి వేస్తుంది వీడికి, అక్బర్ గారికి. బీర్బల్ని చూసి పద వెళ్ళి ఆహారం వెతుక్కుందాం అంటాడు. బీర్బల్ అంటాడు, బాగా గుర్తు చేసే 12 అయింది, జపం చేసుకోవాలి నేను. స్వతంత్ర పరతంత్ర విధానం, ఫ్రీడమ్ విత్ డిసిప్లిన్. ఐ సెట్ మై రూల్స్. అలాగని ఆ రూల్స్ నేను బందీ చేసుకోను. నేను రూల్స్ సెట్ చేసుకుంటాను, రోజు సంధ్యావందనం చేస్తాను. ఇవాళ చేయలేదు, సో వాట్, ఆవిడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశాను. ఏదైతేనేమి, ఇది మూర్ఖత్వం. శ్రీచక్రం ప్రతిష్ఠ చేసినా నో 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 నేను సంధ్యావందనం చేసుకోవాలనుకున్నాను అనుకోండి, ఆవిడ నవ్వుకుంటూ ఒరే ఇక్కడ ఏంటి అక్కడ ఏంటి ఈ చాదస్తం ఏంటారు బాబు అని అనుకుంటుంది. అలాగని ఇది మానేసి నేను ఏ బేస్బాల్ గేమో చూసుకుంటూ అక్కర్లేదు అనుకోండి, అది తప్పే. ఈ డిసిప్లిన్ లేని జీవితం, ఫ్రీడమ్ విత్ డిసిప్లిన్, ఈ 2 పదాలు అర్థం చేసుకోండి. రూల్ ఉండాలి, కానీ కావలసినప్పుడు బ్రేక్ చేయగలిగిన గట్స్ ఉండాలి. ధీర సమర్థిత, గట్స్ ఉన్నవాడు ధీరుడు, గట్స్ లేకుండా భయపడేవాడు అధీరుడు. ఎవరైనా వచ్చి శ్రీచక్రం ఇచ్చే, ఈవిడే ఈ అమ్మాయికి శ్రీచక్రం మీ ఇంట్లో పెట్టుకోమని నేనే చెప్పింది, ఆవిడేం అడగలేదు, తీసుకొచ్చి ఇచ్చేసాను పెట్టు అని. న్యూజెర్సీలో ఎక్కడా భయం లేదు. ఆ భయం లేకపోవడానికి కారణం నమ్మకం. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్, నమ్మకం. చక్కగా ఉంది. ఫుల్ టాప్ స్కోరా ఎంత, 2400 ఎంతది? అదే 2400 కరెక్ట్. చూసారా ఇంగ్లీషు ఎంత కంటామినేట్ అయిపోయింది. ఆ 2400 ఫుల్ స్కోర్ వచ్చింది ఆ అబ్బాయికి. నేనంటాను, పెద్దమ్మ ఇంట్లో శ్రీచక్రం ఉందా, పెద్దమ్మ అమ్మ చూసుకుంటుంది. అది పెట్టుకోవడానికి భయపడ్డవాడు ఇది యూజ్ చేసుకుని ఇందా మీద పడి వాడు చేరతాడు తాబేల్లాగా ఎప్పుడో నత్తనలకు నడుచుకుంటుంది. సో ఇక్కడ ఈ అక్బరు బీర్బల్కి చెప్పగానే బీర్బల్ కూర్చొని రామ్ 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 వెళ్ళిపోయాడు ధ్యానంలో. వీడు విసుక్కున్నాడు. మనకు ఒక పదం ఉంది, పురుష ప్రయత్నం లేనిది ఏమీ జరగదు, అదే నేను పురుష ప్రయత్నం చేయాలని. కానీ అక్కడ కరెక్టే, స్టేట్మెంట్ కరెక్టే. పురుషుడంటే ఎవడు అనేది అర్థం చేసుకోవడం పొరపాటేది. మరి పురుష ప్రయత్నం అంటే ఇంకా ఆడవాళ్ళు ప్రయత్నం చేయక్కర్లేదండి, పురుషులే ప్రయత్నం చేస్తూ ఉండాలా? ఎవడా పురుషుడు? సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఆ జగన్నాథుడు, ఆయన ప్రయత్నం లేకపోతే నువ్వు ఎంత కొట్టుకున్నా ఏది జరగదు. ఇది చేతు నది చేతు ఇంకెన్నియో చేతు అనుచూహలు అల్లి అలసిపోకు. ఏ విత్తు ఇచ్చోట నాటిరో ఆ ఫలమునే మీకు అందుచుండు. విత్తనంబొకటైన ఫలము వేరొకట అది ఎట్టు సాధ్యమగును. ఎక్కడో పోయిన జన్మలో విత్తనాలు వేసేసి వచ్చేసాం. గోధుమ విత్తనాలు వేసి టమాటాలు కాయాలనుకుంటే ఎలా కాస్తుంది నీకు? కాయదు. అంచేత ఓన్లీ ఒక్కడే అలా కాయించగలిగిన వాడే జగన్నాథుడు ఒకడే. వాడు ఓవర్ రైట్ చేస్తాడు. అందుకే లలితా శాస్త్రంలో ఓవర్ రైటింగ్కి ఉన్న పదం ఏమిటి చెప్పండి? సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజలయ శ్రీమత్ త్రిపుర సుందరి. ఆ చివరిని పెట్టింది. ఎందుకంటే ముందంతా చదివి ఇంత ఓపికతోటి వచ్చాక, నాయన ఇంత చక్కగా కష్టపడ్డావు కదా, నా దగ్గరికి రా, నీ కర్మలన్నీ నేను తుడిచిపెట్టేస్తాను. సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. ఎక్కడుంది ఆవిడ? ఇక్కడే. మళ్ళీ బయటికి వెళ్ళకండి, లోపలే పట్టుకోండి. సో విసుక్కున్నాడు, పురుష ప్రయత్నం లేదు వీడికని వెళ్ళి ఆ అడవంతా వెదిగి
ఒక గుడిసె తలుపు తట్టి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. నేను అక్బరుని, ఓ చక్రవర్తి గారిని, నాకు ఆకలి వేస్తుంది, ఎలా ఉంటే పెడతారా అని. వాడికి హార్ట్ అటాక్ వచ్చింది. పై చక్రవర్తి వచ్చి మన ఇంట్లో అడుక్కోవడం ఏంటి, ఇంతకన్నా గొప్ప విషయం ఉందా అని చక్కగా ఉన్న దాంట్లో వండి పెట్టేస్తాడు. తిన్నాక పాపం జాలి వేస్తుంది బీర్బల్ మీద. పాపం బీర్బగాడు వేరువేద కూర్చున్నాడు, వాడికి ప్యాక్ చేసి పట్టుకెళ్దామని టూగో ఏదో అంటారు ఇక్కడ, టూగో ఏమంటారు ఇది, ఆ టూగో ప్యాక్లు కట్టించుకుని తీసుకెళ్తాడు. అప్పుడే బీర్బలు ధ్యానం నుండి బయటకు వస్తుంటాడు. తిడతాడు, బుద్ధుందా లేదా, నేను చూడు నాకు హెల్ప్ చేసుకున్నాను, నీకు పట్టుకొచ్చాను, అది పద్ధతి అంటే అప్పుడు బీర్బల్ అంటాడు, ఇన్నాళ్ళు నా రామనామ జపం ఎంత శక్తివంతమైందని నేను ఊహించలేదు, నా కోసం ఒక చక్రవర్తిని అడుక్కోవడానికి పంపించాడు. అది గొప్పదనం. నేను వెళ్ళలేదు, సామాన్యులు వెళ్ళలేదు, మొగలాయి చక్రవర్తిని పంపించింది మర్చిపోయేవా అందరూ. అలా తెరమా వేస్తాట. అది మరి పిల్లలకి చెప్పండి, నిజంగా జరిగింది ఇది. ఇలా చదివితే ఏమైనా అవుతుందంటే అయి తీరుతుందంటాను నేను. 100% షూర్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. సో ఆ మంత్రము మనల్ని రక్షిస్తుంది. ఎప్పుడైనా త్రా అన్న పదం వచ్చింది, త్రాహిమాం కృపయాదేవి శరణాగతవత్సల, త్రాహిమాం కృపయాదేవి ఎవరిని రక్షిస్తుంది? గజేంద్రుడు మొసలితో పోరాడుతున్నాడు. ఎలా పోరాడుతున్నాడు? యావరేజ్ జీవుడిలాగే పోరాడుతున్నాడు. నారాయణ నారాయణ ఇక్కడ కొడుతున్నాడు వీడిని, నారాయణ నారాయణ అంటున్నాడు. వాడు రాడు. కొట్టడం ఆపు, తాపత్రయపడ్డం ఆపు. తాపత్రయాన్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. ఎన్ని చెప్పుకుందండి ఆవిడ, మొరపెట్టుకుంటూ ఉంది లలితా సహస్రనామంలో. ఎందుకంటే తల్లి గనక, ఒరే ఇంత తాపత్రయం అనవసరం. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక, నీకు ఆహ్లాదం కలిగిస్తాను, ముందు ఈ తాపత్రయం వదిలే. అలాగని రేపటి నుండి మీ పిల్లల హోంవర్క్ గురించి పట్టించుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ వాడు చెయ్యకపోతే ఫ్రస్ట్రేట్ అవ్వకండి. అక్కడ వచ్చింది లైన్, బార్డర్ లైన్. 2 సార్లు చెప్పండి, వదిలేయండి. ఇది ఒకటి ఉందిగా, ఇది ఎవ్వడు మార్చలేదు. ఏమవుతుంది, వాడి చదువు రాకపోవడం ఒక విషయం, మీరు వాడి మీద అరిచి వాడిలో ఉన్నటువంటి ఇంకొక కోపాన్ని పైకి తెచ్చి వాడిని ఇంకొంచెం కోపిష్టి వాడిని తయారు చేయడం, క్యారెక్టర్ స్పాయిలింగ్ ఇంకోటి, రెండూ జరిగాయి ఇక్కడ.